చాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద సాగరం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారి పాదాలకు నమస్కారం చేద్దామండి. జగద్గురు కృష్ణుని పాదాలకు నమస్కారం చేద్దామండి. 11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. పరమాత్ముడు చెప్తున్నాడు అర్జునునితో, మనము ఎలా జీవించాలి తెలుసా అర్జున? మనము ఈ యజ్ఞం నుండి, ఏది యజ్ఞము? దేవస్థానంలో చేస్తారే ఆ యజ్ఞం కాదు. మనం చేసే ఏదే పనులన్నీ చేయని దాన్ని యజ్ఞ భావంతో చేసేది. ఇది నీ దయతో నీవే చేపించుకుంటున్నావు స్వామి అని ఫలాపేక్ష వదిలి మీరు ఏమేం పనులు చేస్తారు కదా, అప్పుడు అందరు దేవుళ్ళని మనము సంతృప్తి చేస్తామంట. చూడండి, అప్పుడు ఆ దేవతలు మనల్ని పోషిస్తారంట. మనము ఏ దేవతని ఆనందంగా పూజిస్తామో ఆ దేవత మన చేయి వదలదంట. చూడండి, ఆ దేవత కూడా మనల్ని చాలా బాగా చూసుకుంటుందంట. ఇలాగా ఒక్కరినొక్కరు గౌరవిస్తూ ప్రేమిస్తూ మనతో ఉన్నది ఇంకొకరికి ఇస్తూ మనం జీవించామంటే మనకు కూడా అన్ని వస్తుంది. చూడు అర్జున, ఇద్దరూ బాగుంటారు. అప్పుడు భావయంతు వః, ఒకరికొకరు గౌరవం ఇచ్చామంటే మనం ఇద్దరు ఆనందంగా ఉంటాము అర్జున. ఇలా మనము పనులు చేయాలి యజ్ఞ భావంతో. చూడండి, సూర్యుడు ఎన్ని సంవత్సరాలు లెక్కలేదు, అప్పటి నుంచి ఉదయిస్తాడు, అందరికీ వెలుతరిస్తాడు. గాలి ఎప్పుడూ వీస్తూ ఉంటది. అది శ్రీమంతుల ఇంటికి అనదు, ఏ వీళ్ళు బీదవాళ్ళు అనదు. అలా యజ్ఞ భావంతో ఎవరైతే చేస్తారో అప్పుడు ఆ దేవతలందరూ సంతోషిస్తారు కదండి. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో చిన్న పాప ఉంది అనుకోండి, ఇంత సతాయిచ్చినాను ఆ పాపని మీరేమన్నా విసుగ్గా చూసి భోజనం పెట్టుకోకుండా ఉంటారా? అరే నా బిడ్డ అని చెప్పి ఏం చేస్తారు, ఎంత దోషాలు ఎంత సతాయించినా టైం సరిగ్గా తినిపిస్తాము, స్నానం చేపిస్తాం, అన్ని చేస్తాం కదా. మీరేమన్నా అపేక్షిస్తా ఉన్నారా? అమ్మో బిడ్డైనాక నన్ను చూసుకోరా అని చిన్న బిడ్డని ఏమన్నా అపేక్షించి మీరు సేవలు చేస్తా ఉన్నారా? లేదు. ప్రేమ ప్రేమ. ఎంత సతాయించిన తల్లి బిడ్డలు తిన్నాక తింటది, బిడ్డల్ని బాగు చూసుకుంటది కదా. అలాగే మనము అంతే, అందరితోనూ ప్రేమగా ఉండాలి, అపేక్షించకూడదు. అపేక్షించినామంటే అది యజ్ఞభావం కాదు అని. అపేక్షించకుండా ఏదిను నా కర్తవ్యం ఇది అని ప్రేమతో ఎవరైతే చేస్తారు చూడండి, అప్పుడు వాళ్ళకి అన్నీ దొరుకుతుంది అని చెప్తున్నారండి. సహజమైన ప్రీతి. ఇప్పుడు అమ్మని చెప్పారు, అయ్యో చాలా గలాట్ చేస్తున్నారమ్మా ముగ్గురు అని. కొన్ని వాళ్ళ మీద కోపం ఉందా? కొడతారా? తప్పు చేసినప్పుడు తిడతాం అంతే, కానీ ద్వేషం లేదు కదా. ఇది ఎలా చేస్తున్నారు మీ ఇంట్లో? యజ్ఞ భావంతోని మీరు అందరూ చేస్తా ఉండేది. అయ్యో మా ఆయన బాగుండని, మా పిల్లలు బాగుండని, ఇంట్లో అందరూ బాగుండని అని కదండి.
ఇలా చేస్తూ ఉంటే చూడు అర్జున, ఎదుటి వ్యక్తి కూడా మీకు గౌరవం ఇచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఇది మనకు తెలియదు ఇన్ని రోజులును. వాళ్ళు నన్ను బాగా చూసుకోవాలి, అప్పుడైతే నాకు ఆనందమో అని ఇలా మనం పెట్టుకున్నాము మనసులో. అది వదిలేసేయాలి. భర్త ఎలాంటి వాడు కానీ, భార్య ఎలాంటిది కానీ, అత్త ఎలాంటిది కానీ, కోడలు ఎలాంటిది కానీ, నాది ఉద్దేశం ఏంటి, నేను ప్రేమగా చూడటం. ఇలా యజ్ఞ భావంతో చేస్తూ ఉంటే మీకు మొదట తృప్తి వస్తుంది చూడండి. మీరే అంటారు కదండి, నేను ఏ దోషం లేకుండా నా నియత్తిగా చేశాను ఇంట్లో వాళ్ళు సేవలు. వాళ్ళు దాన్ని తీసుకోలేకుంటే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు అంటాం కదండి. నేనేది తప్పు చేయలేదు, అయినా నా మీద ఎన్ని తప్పులు వేస్తున్నారు, నిందలేస్తున్నారు అని. కానీ ఆ పరమాత్ముడే చూసుకుంటాడు అంటాము కదండి. చూడండి, ఈ భావంతో మనం ఏది తిని ఇంకొకరికి పెట్టి తినేది మంచిది. చూడండి, ఇప్పుడు మనం కొంతమంది ఆ కాలం వాళ్ళు ఏం చేస్తారు, భోజనం టైంకు, టిఫిన్ ఆ టైంకు ఒక పిడిస తీసుకొని వెళ్ళి బయట పక్షులకు పెడతారు కదా, చూసారా? కొంతమంది బయట ఉండే కుక్కలకు పెట్టి వచ్చి తర్వాత తింటారు. ఇవంతా యజ్ఞభావంతో చేసేది. ఇలా మనము వేరే వాళ్లకు పెడుతూ ఉంటే మనకు వేరే మార్గం నుండి వస్తుందండి. మనం ఎంతవరకు పెట్టకుండా అప్పో నేనే తినల్లా, నాకే ఉండాలి, ఇది నాకే సంబంధం అని అనుకున్నామంటే అది యజ్ఞ భావన కాదు అంటారండి. పంచటమే యజ్ఞ భావన అయింది. అలాగని ఇంట్లో ఉండేదంతా పంచేది కాదండి. కాబట్టి ఏది ఉందో దాన్ని వేరే వాళ్లకు పంచి తినటం చాలా మంచిది అని. ఈ ఆర్ఎస్ఎస్ సంఘం అని ఒకటి ఉందండి, అంతా ఉంది ఇండియాలో మొత్తం. దాంట్లో శ్రీధర్ సాగర్ అని ఒకరు ఉన్నారు. వాళ్ళు ఒక మాట అన్నారండి, వాళ్లకు ఏదో ఆపరేషన్ చేయాలా అని చెప్పి, ఇది స్ట్రోక్ అయింటే మళ్ళీ ఇది ఏమైనా ఆపరేషన్ చేస్తేనో వీళ్ళు రికవర్ అయ్యేది కష్టమండి, నిదానంగా రికవర్ అవుతారు అని డాక్టర్ చెప్తారు. అయినాను ఆపరేషన్ చేపిస్తారు వాళ్లకు. అది చూడండి, వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత ఒక 3-4 నెలలు కూడా రెస్ట్ తీసుకోలేదంట. చూడండి ఎంత 50% అప్పుడే వాళ్ళకి అంతా నయమైందంట. ఆశ్చర్యమైందంట డాక్టర్స్ కే. అసలు ఇతను కుదురుకోవాలి, లేచి నిలబడాలి అంటే సంవత్సరం పైన కావాల్సింది, అతను ఇంత తొందరగా ఎలాగా ఇలా బాగైనాడు అని అతన్ని అడుగుతారంట. కాదండి, ఇది చాలా కష్టము, ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది మీకు, అయినా మీరు ఇంత క్లీన్ గా పారాడుతున్నారు, ఇప్పుడు ఏంటి కారణం అంటే అప్పుడు ఒక మాట చెప్పాడు చూడండి అతను. చూడండి, నా దగ్గరకు ఎక్కువ మహిళలు వస్తారు, చాలా బాధలో తాపంలో ఉండి వస్తారు. ఇంట్లో సమాధానం లేదు, ఇంట్లో నరకంలాగా ఉంది, ఏం చేయాలి అని వచ్చి ఏడ్చేవాళ్ళంట. అతను అందరికీ ప్రేమతో కౌన్సిలింగ్ చేసేవాడంటే చూడండి, కౌన్సిలింగ్ చేసి సమాధానం ఇచ్చేవాళ్ళంట మనసుకు. ఇలా ఎంతమందికో చేశారు అతను. తమ దగ్గరికి వచ్చే వాళ్ళని ప్రేమతో మాట్లాడించి వాళ్లకు మంచిది కానీ దేవుణ్ణి వేడుకునే వాళ్ళంట. మళ్ళీ వాళ్లకు ఎలా జీవించాలి అని చెప్పి పంపేవాళ్ళంట. అప్పుడు వెళ్లే ముందు వాళ్ళు ఎంత భక్తితో నమస్కారం చేసేవాళ్ళంట. మీ దయతో చల్లగుండాను, ఇంత జ్ఞానం ఇస్తున్నారు నాకు, మీ కృతజ్ఞతలు తెలిపాలి, మీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చే కాదు అని చెప్పి వెళ్ళేవాళ్ళంట. అందుకు డాక్టర్తో అతను చెప్తాడంట, శ్రీధర్ సాగర్ అనే అతను, ఏం లేదండి, నాతో వచ్చే వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తుంటిని, అంతే నేను చేస్తా ఉన్నింది.
వాళ్ళందరి ఆశీర్వాదాలు సూక్ష్మ రూపంలో నన్ను కాపాడింది. చూడండి చూడండి ఎంత బాగుంది. అందుకే అండి ఇది పరస్పరం భావయంత. అతను వాళ్ళ కోసము దేవుణ్ణి ప్రార్థించాడు, ఇలా ఉండాలి అని చెప్పాడు, ఏడుస్తుంటే సమాధానం చెప్పాడు. వాళ్ళు ఆ కృతజ్ఞతతో అతనుకు ఆశీర్వాదం చేశారు. చల్లగా ఉండండి, మీ నుండి నాలాంటి వాళ్ళు ఎంతమందో ఆనందంగా ఉంటున్నారు అని. ఇప్పుడు మీకు మంచి చేసినప్పుడు మీరు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పరా అండి? అలా అన్నందుకే ఈ రోజు నేను ఇంత పెద్ద ఆపరేషన్ నుండి బయటకు వచ్చి ఇలా తొందరలోనే పారాడుతున్నాను అని చెప్పాడు. చూడండి, అందుకే అండి మీరు ఏదే పనులు చేయండి, సమాధానంగా చేయండి, అపేక్షించకుండా ఆనందంగా చేయండి. ఎవరైనా మీ దగ్గర వచ్చి చెప్తారనుకోండి, వాళ్ళిలాగా అని వాళ్లకు నైస్గా చెప్పండి. వద్దండి, మనకెందుకు వేరే వాళ్ళ విషయాలు, మనదే మనకెంతో ఉంటుంది కదండి అని నైస్గా తప్పించుకోవాలి. లేదు, వాళ్ళవంతా ఇని మళ్ళీ వాళ్ళ మీద చెడ్డగా వాళ్లకు చెప్పేది ఇవన్నీ చేస్తుంటే ఆ కర్మలన్నీ మనకే తగులుతాయి. చూడండి కదండి, అమాయకులు ఏది చేసిండదు. ఆయన ఎవరో మాట వినుకొని ఆమెని తిట్టుకుంటూ ఉండేది, ఇంట్లో ఆమె గురించి చెడుగా ప్రచారం చేసేది. మళ్ళీ ఏమైతుంది, మన ఇంట్లో మనకో నాకో ఎవరో ఒకరు ఇలాగే చెడుగా చెప్పేస్తారు. ఎందుకు చెప్పండి? మనం ఇచ్చాం కదా ప్రకృతికి చెడుగా చెప్పేది. మళ్ళీ మనకు రావాలి కదా, ప్రకృతికి మనం ఏమిస్తామో అదే కదండి మనకు వచ్చేది. అందుకే అర్జున, నీవు భయపడుకుంటూ ఏడుస్తూ దుఃఖిస్తూ యుద్ధం చేయకు, ఇది నా కర్తవ్యము, నేను నా ప్రజల్ని కాపాడాలి అంటే యుద్ధం చేయాలి అని ఇలా చేయి నీవు. నీకు అప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. అరే ఎంత బాగా చేస్తున్నాడు కదా యుద్ధం తన ప్రజల కోసము, వీళ్లకు నేను సహకరించాలి అని. ఇలా ఒకరికొకరు చేస్తే యుద్ధం అవుతుంది. లేదప్పా నేను యుద్ధం చేయను, నేను వెళ్ళిపోతాను, నా చేత కావటం లేదు అని వెళ్ళిపోయావంటే నీ సైనికులంతా యుద్ధం చేస్తారా? సరిగ్గా చేస్తారా అండి? అయ్యో, మా ముఖ్యమైన మా అతనే వెళ్ళిపోయాడు, మేమెందుకు చేయాలి యుద్ధము, అతనే పరిగెత్తికి వెళ్ళాడు, నాకు యుద్ధం వద్దు బాబు అని, నేను చేయను అని వాళ్ళు కూడా సరిగ్గా చేయరు. అర్థం చేసుకు, నువ్వు ఎందుకు యుద్ధం చేయను అని ఇలాగా హఠం చేస్తున్నావు అని ఎంత బాగా చెప్తాడు చూడండి పరమాత్ముడు. మనం ఎప్పుడు అంతే చూడండి. ఇప్పుడు నేను మా గురువు గారిని చూశాను, వాళ్ళు బీద పిల్లలకు సహాయం చేస్తారు ఎడ్యుకేషన్ కు. మళ్ళీ సహాయం చేసిన తర్వాత మా గురువుజీ ఏమంటారు తెలుసా వాళ్ళతో, ఇప్పుడు నీకెవరు సహాయం చేశారో అలాగే నీవు చదివి మంచి ఉద్యోగం వెళ్ళినాక నీవు ఇంకొకరికి సహాయం చేయాలి అని. అతను ఒక తూరి 1,00,000 రూపాయలు గురువుకి ఇచ్చాడంట 10 సంవత్సరాల తర్వాత. ఇచ్చి చెప్తాడంట, గురువు గారు 10 సంవత్సరాల కింద మీరు నాకు ఎగ్జామ్ కు ఫీజు కట్టేకు సహాయం చేశారు, ఇప్పుడు నేను బాగా ఉన్నాను, మంచి ఉద్యోగం దొరికింది, ఇప్పుడు ఈ డబ్బు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను కదండి, మీరు బీద స్టూడెంట్స్ ఇచ్చేసేయండి అని చెప్పాడండి. చూడండి, ఇది పరస్పరం భావయంత. నేను నీకు సహాయం చేస్తాను, నీవును సహాయం చేస్తావు, చేయని చేయము. ఎలా? ఇప్పుడు సూర్యుడు నన్ను అందరూ ప్రశంసించని, నన్ను మెచ్చుకొని పూజ చేయని అని వెళ్తరిస్తాడా అండి? వాయుదేవుడు ఆహా ఎంత మంచి గాలిస్తున్నాడు, నన్ను పొగడని అని వాయుదేవుడు గాలి వీస్తున్నాడా అండి? లేదు, యజ్ఞ భావంలో చేస్తున్నారు కదా. అలాగే
మనము యజ్ఞ భావంతోనో అన్ని చేసేది నేర్చుకోండి. మనము ఆనందంగా ఉండొచ్చు. ఎదుటి వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. ఉండరా అండి? మీ ఎదురింటి వాళ్ళకు ఏదో ఒళ్ళుకు బాగలేదనుకోండి, మీరు ఒక గ్లాస్ కాఫీ, కొంచెం చారో ఇచ్చి, "అయ్యో! రెస్ట్ తీసుకోండి పాపము" అని అన్నారంటే, ఇంకో తూరి మీరు పడుకుంటే, మీ ఇంటి ముందు వచ్చి కసువు గూడా ఊడుస్తారు. "ఏమండి మీకు ఒళ్ళుకు బాగలేదా? పడుకోండి, పడుకోండి. పాపం ఇంటి ముందు చెత్త ఎక్కువుంది. నేను ఊడ్చేస్తా లేండి" అని అంటారా లేదా? ఇలాగా మనము మనలోని అహంని పక్కకు పెట్టి యజ్ఞభావంలో పనులు చేయాలి అని చెప్తున్నాడండి పరమాత్ముడు. 12వ శ్లోకము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే తేన ఏవ సహా. ఇప్పుడు చూడండి, మా పాప సరిగ్గా చదవడు, నాకు ఎక్కువ బుద్ధివంతుడు కావాలి అంటే మీరేం చేయాలి? సరస్వతిని పూజించాలి కదండి, విద్య రావాలి అని. లేదండి నాకు లక్ష్మి కావాలి, డబ్బు కావాలి అంటే మీరేం చేస్తారు? లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా ఇలా మీకు ఏది కావాలనో ఆ దేవుణ్ణి పూజించేందుకు వాళ్ళు సంతృప్తి చెంది మీకు అన్ని ఇస్తారు. అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు అహంకారం పడకూడదు కదండి. ఏం చేయాలి? పరమాత్మ నుండి మనకి ఏదేది వస్తుందో దాన్ని మనము మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలి, సహాయం చేయాలి. అలా చేయకుండా అయ్యో నేను సంపాదిస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను కష్టపడి సంపాదిస్తున్నాను అని అంత దాచి పెడతా ఉంటే ఎవరికూ సహాయం చేయకోకుండా అప్పుడు నీవు దొంగవే అవుతావు, చూసుకో అని చెప్తున్నాడు చూడండి. మనమేమనుకున్నాము? దొంగ అంటే ఏమి? మన వస్తువులు ఎవరన్నా అపహరిస్తే వేరే వాళ్ళ వస్తువులు అపహరించి వాడే దొంగ అని మనం అనుకుంటాము. పరమాత్ముడు అంటున్నాడు చూడండి, నీకన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుండి నీకు వస్తుంది. ఐశ్వర్యము, ఏదేదో జ్ఞానము అంతా ఉంది కదండి. ఎవరన్నా చాలా బీడుగా ఉన్నారా? అయ్యో మేము అడుక్కు తినాలండి అనే స్థితి మనకు లేదు కదా. అలాంటప్పుడు పరమాత్ముడు మనకు అన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనకు 1000 రూపాయలు ఇస్తుంటే మనం ఒక్క పైసా వేరే వాళ్ళకు సాయం చేయాలి కదండి. అలా మీరు ఇచ్చారనుకోండి, ఆ దేవతలు సంతృప్తి అయి మీకు ఇంకా ఎక్కువ ఎక్కువ ఇస్తారంట. మనము ఎంత వచ్చినా నాకు చాలదు చాలదు అని పెట్టుకుంటూ ఉంటే వాడు దొంగనే, వాడు వేరే ఏది కాదు అని చెప్పేస్తున్నారు చూడండి. మనం ఏమిటో దొంగలా? మనము మన అర్థంలో వేరేవాడు దొంగ ఇది ఉన్నింది. అయితే ఇలా పనులు చేసే వాళ్ళంతా దొంగలోని మనకి ఇప్పుడే తెలిసింది కదండి. చూడండి, పరమాత్ముడు మనలోని అజ్ఞానాన్ని ఎంత బాగా చూపిస్తున్నారు చూడండి. అందుకే ఎవరికి మోసం చేయకూడదు, బలవంతంగా పీక్కుని తినకూడదు, అన్యాయం చేయకూడదు. అలా ఉంటే నువ్వు చాలా మంచి వ్యక్తి అవుతావు. నీవు ఇవన్నీ చెడ్డ పనులు చేస్తూ ఉంటే నీవు వేరే వాళ్ళ సొమ్ములు నీవు దొంగలించుకోకున్నాను నీవు దొంగవే అవుతావు అని చెప్పేసి చూడండి. అవును, పరమాత్ముడు ఇచ్చింది మనం కూడా తీసుకోవాలి కదండి. తీసుకొని ఇంకొకరికి ఇవ్వాలి కదా. మేము కాశీకి వెళ్ళాము, ఇంకా 1 సంవత్సరం కూడా కాలేదండి. ఇంకా అక్కడ ప్రమీళ క్లాస్ లో ఉంది, ఆ ప్రమీళ ఉండొచ్చునండి. ఆమె చూడండి, ఎవరు ఏం అడిగినానో అయ్యో నాతో ఉంది తీసుకోండి, ఆమెను ఎవరు అడగరు.
ఎందుకు అడుగుతారు? ప్రతి ఒక్కటి అడిగేది బాగుండదు అని. అయ్యో ఇలాంటి వస్తువు లేదు అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటా ఉంటే, అయ్యో నాతో ఉంది తీసుకోండి అని ఇచ్చేది. నాకు ఆశ్చర్యమైంది చూడండి. ఏది అడిగినాను, అయ్యో నాతో ఉంది తీసుకోండి అని ఇస్తా ఉన్నింది. చాలా సంతోషమైంది నాకు. నేనంటిని, ఇవన్నీ ఎలా తెచ్చావు ఇంటి నుండి ఇంత లగ్గేజు అని. ఉన్నిలేమ్మా అందరికీ అవుతుంది కదా. నేను చెప్పలేదు మళ్ళీ ఆమెకి ఇవి తీసుకుందా, ఇవి తీసుకుందా అని. అయినా తను అన్ని తెచ్చింది. ఎవరు ఏం అడిగితే తీసి తీసి ఇచ్చేది చూడండి. మళ్ళీ మా గ్రూప్ లో ఒక ఆమె బీదరా బీదరాలు అని చెప్పి డబ్బును కూడా ఇచ్చింది చూడండి. అయ్యో ఉన్నిలేమ్మా, నాకేం మా ఆయన ఇస్తాడు, నా కొడుకు ఇచ్చాడు, నేను కొంచెమే ఆమెకి ఇచ్చింది పాపము అని. చూడండి ఎంత మంచి గుణము. ఇలా మనము అంతే. మన అక్కపక్కలు మన జతలో ఉండే వాళ్లకు ఏదో కొద్దిగా ఇస్తూనే ఉండాలి. అప్పుడైతే చూసుకోండి మీ ఇంటికి వస్తూనే ఉంటది. మనం ఏది ఇవ్వమో మనకు ఏది రాదు చూడండి. ప్రేమ ఇవ్వాలి, నన్ను అందరూ ప్రేమించాలి, గౌరవించాలి అంటే ఏం చేయాలి మనము? మనము మొదట వాళ్ళని గౌరవించాలి, ప్రేమించాలి. అప్పుడు మనకు ప్రేమ వస్తది, గౌరవం వస్తది. లేదప్పా నాకు ఇంట్లో అన్నీ బాగుండాలి అంటే మనము మనలో ఏదుందో అది కొద్దిగా పంచుతూ ఉండాలి. అప్పుడు మనకు అన్నీ వస్తుంది. మనము ఈ విధంగా యజ్ఞ భావంలో మనం ఏవీ చేయలేదు పనుల్ని చేశామా అండి? అయ్యో పరమాత్ముడు నాకు ఇస్తున్నాడు, నేను ఇస్తాలే, ఏది ఇప్పుడు పాపం ఇస్తున్నాడు నేను ఇస్తున్నాను, ఈ భావంతో చేస్తామా మనము? మనమంతా చేసింది స్వార్థ భావనతో చేస్తాము. ఈ కర్మ రహస్యం తెలీదు మనకు ఇలా చేయాలి అని. నేను నా బిడ్డలే బాగుండాలి, మేమే ముఖ్యమో అని చేశామంటే వాడు కూడా దొంగనే అని చెప్పేస్తారు చూడండి. మనం ఎవరన్నా మనకు కొద్దిగా సాయం చేశారనుకోండి, వాళ్లకు అప్పుడు కాకుండా మనసులో పెట్టుకొని సహాయం చేసేయాలి మనం ఎప్పుడే కానీ. మనం చేయలేదు అనుకోండి, ప్రకృతి మన నుండి ఏదో మూలకంగా దాన్ని లాగేస్తుంది చూడండి. ఇది కర్మ సిద్ధాంతము. ప్రకృతి నుండి ఏం తీసుకున్నామో అవన్నీ ఇస్తూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ ఆధ్యాత్మ విద్యని మా గురువు గారు నాకు ఫ్రీగా నేర్పారు. నేను మీకు ఫ్రీగా చెప్తున్నాను. ఇదంతా మీరు విని ఈ జ్ఞానం మీలో వృద్ధి అయిన తర్వాత మీరు కూడా చెప్పాలి చూడండి. ఇలా తీసుకుంటూ ఉండాలి, పక్కకి ఇస్తూ ఉండాలి మనం. అప్పుడు ఎంత ఆనందం ఉంటుంది చూడండి. ఏదన్నా మీకు ఫీజు అడుగుతున్నానా, మీరు నెలకింత ఇవ్వాలండి, నేను సత్సంగం చేస్తున్నాను అని లేదు. ఎందుకంటే మా గురువు గారు నాకు ఫ్రీగా ఇచ్చారు. అలాగే మీరు ఫ్రీగా అందరికీ చెప్పించాలి. ఇలా మనము ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాను, పుణ్యం రావాలి కాబట్టి దానం చేస్తున్నాను అనుకోకుండా, లేదు నాకు ఇన్ని రోజులు తెలీదు, ఇప్పుడు తెలిసింది, పరమాత్ముడు నాకు ఇచ్చాడు కదా, మళ్ళీ నేను పరమాత్మను కొంచెం ఇవ్వాలి కదా, కరెక్ట్ కదా, ఇది నా ధర్మం కదా అని ఎవరైతే తృప్తితో చేస్తారు చూడు, అది యజ్ఞం అవుతుంది. మీరు దేవస్థానాలకు వెళ్ళి ఎంత లక్షాంతర రూపాయలు ఇచ్చి యజ్ఞం చేపించేది అది యజ్ఞం కాదండి. ఈ భావనతో చేస్తారు కదా, అది రోజు మీరు యజ్ఞం చేసేది చూడండి, అంత మంచి పుణ్యం వస్తుంది. అలా చేయకుండా నా కుటుంబం కోసమే నేను చేస్తున్నాను అంటే నీకు ఎప్పటికీ తృప్తి దొరకదు, మళ్ళీ నీవు దొంగనే అవుతావు అని చెప్తారు చూడండి. ఒకసారి ఒక ఇంట్లోకి ఒక దొంగ వచ్చేస్తాడంట. అతను ఏదో ఒక వస్తువు పడేస్తే ఇంట్లో వాళ్ళంతా మేల్కొనేస్తారు. అయ్యో అందరూ లేసేసి లైట్ వేశారు కదా అని అతను పరిగెత్తుకోండి వెళ్ళి పశువులంతా కట్టేసి తింటారు కదండి, అక్కడ ఎనుములన్నీ కట్టేసి తింటారంట. వెళ్ళి ఒక ఎనుము కింద దాచుకొనేస్తాడంట. వాళ్ళ ఇంటోళ్ళంతా లేస్తారు, చూసి ఏదో సౌండ్ అయింది కదా, ఏదో పిల్లిలే అని మళ్ళీ లైట్ ఆఫ్ చేసి పడుకొనేస్తారంట. ఇంకా వాడు ఆ దొంగ ఆ గంట కట్టుకున్నాడు కదా,
దాన్నన్నీ ఇంకా తీసుకొని ఇలా వెళ్దాము, ఇంకేం ఓనర్ పండుకొనేస్తాడు కదా అనుకునే లోపున ఆ ఎనుము మాట్లాడుతుందంట చూడండి. అంతకి ఇంత, ఇంతకి ఎంతో ఉంటదంట. అతనికి ఆశ్చర్యం అయితుందంట, ఎనుము మాట్లాడుతుంది కదా అని. నువ్వు ఏమన్నావు నాకు అర్థమే కాలేదు అంటే, అప్పుడు ఎనుము చెప్తుందంట, నేను ఒక జన్మలో ఈ ఇంట్లోనే వచ్చి పని మనిషిగా చేస్తా ఉంటిని. వీళ్ళకు తెలియకోకుండా ఒక గ్లాసు మజ్జిగ తాగానంతే. ఇప్పుడు ఈ జన్మలో వీళ్ళింట్లోనే నేను ఎనుముగా పుట్టి పాలు ఇస్తూనే ఉన్నాను. అంతకు ఇంత. ఇప్పుడు నీవు తీసుకున్నవి ఇంతోటు, దీనికి నీకు ఇంకొక జన్మలో ఎంతో ఉంటుంది అని చెప్తారంట. అదండి, ఒకరింటికి వెళ్తాము, వాళ్ళు ప్రేమతో ఇస్తారు. మనము అమ్మో ఇచ్చినారులే సరే అని వచ్చేస్తాము. మళ్ళీ వాళ్ళకి ఏదో మూలకంగా అది చెందాలి మనము. మా ఇంటికి వచ్చినప్పుడు చూస్తాంలేండి ఏంటి, వాళ్ళు రారు, మనం ఇవ్వము. అటుకి మనం ఎలా ఉంటాము, వాళ్ళ రుణంలోనే ఉంటాము. మనకు మనసు ముఖ్యం చూడండి. ఆనందంతో నాకు ఇవ్వాలి ఇవ్వాలి అనిపిస్తే మనము ఏదో రూపంగా వాళ్లకు అందజేసేస్తాము. ఇది పెంచుకోవాలి చూడండి మనం. ఇది మహా పెద్ద యజ్ఞం తెలుసా అండి. మనం ఊరికి ఇచ్చినట్లే తీసుకొని పెడుతుంటే అది యజ్ఞం కాదు, అది చాలా చెడ్డ పని. అక్కడ ఇస్తుంటే ప్రేమగా తీసుకోవాలి, ఇంకొక రూపంలో పక్క నుండి మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎవరిచ్చారో వాళ్లకు ఇవ్వాలి. మనం ఏం చేస్తాము, తీసుకునేటప్పుడు పెద్దగా తీసుకుంటాము, ఇచ్చేటప్పుడు చాలా కంజూస్ అయిపోతాము. ఏదో వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే ఎంత పెద్ద చీర ఇచ్చారు, ఇప్పుడు మా ఇంటికి వచ్చారు, అయ్యో ఏందో చేసేది, ఏదో ఉండేది ఇచ్చేసేది. అది కాదు చూడండి. మనము ఇచ్చేది శుద్ధమైనది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి. మనం ఏం చేస్తాము, మిగిలిపోయింది, ఏదో వాళ్ళు ఇచ్చింది, ఏదో లేదు ఇచ్చినాము అనే పేరు రాని అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటాం. అది దొంగ పని అని చెప్తారు చూడండి. ఇలాంటి దొంగలు పని మనం ఎన్ని తోడులు చేశామో లెక్కనే లేదు కదండి. ఎందుకంటే ఈ జ్ఞానం లేదు మనకు, భగవద్గీత జ్ఞానము. ఇచ్చేది బాగా ఇవ్వాలి, పెద్దగా ఇవ్వాలి, ఆనందంగా ఇవ్వాలి. ఇచ్చేదా లేదండి, మాకు ఈ ఏదండి ఈ పద్ధతి లేదండి ఇప్పుడు ఇచ్చేది అనేసి ఇస్తాం. ఏమండి ప్రేమకు పద్ధతులు కావాలి అడ్డము. ధారాళంగా ఇస్తా ఉండాలి చూడండి. మా ఆడబిడ్డ పెళ్ళైతే అందరికీ బట్టలు పెట్టాం మేము. వాళ్ళందరూ ఉన్నారు, కాదండి మీ ఆడబిడ్డకు పెళ్ళైతే ఎందుకు ఇవ్వాలి, మీ ఇంట్లో మగ పిల్లోనికి పెళ్ళైతే ఇవ్వాలి కదా అని. అప్పుడు మా అమ్మ చెప్పారు, మేము ఆడపిల్ల మగపిల్ల అని చూడమండి, మాకు సంతోషము, మా ఇంటికి వచ్చారు వాళ్ళకి ఇలా ఇవ్వడం మాకు సంతోషమని మేము ఇస్తాం, కానీ ఇవన్నీ పద్ధతులు మేము లెక్క వేయమండి అని చెప్పారు. నిజంగా మాకు పద్ధతులే లేవు చూడండి. ఆనందం ఇచ్చేది ఇదే ఒక్కటే పద్ధతి మేము పెట్టుకోండేది. ఇలా ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు ఆనందంగా ఉంటారు, దేవతల్ని వాళ్ళు గౌరవించినట్లు. సరేండి, అప్పుడు దేవతలు ఏం చేస్తారు, అరే ఇంత బాగా వీళ్ళు విద్యాదానం చేస్తున్నారు, డబ్బు దానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు అని వాళ్ళు మనకు ఏదేదో రూపంలో పంపిస్తూనే ఉంటారు చూడండి. ఇది ట్రిక్ మనకు తెలియదు చూడండి. మనం తీసుకునేటప్పుడు తీసుకుంటాము, ఇచ్చేటప్పుడు మాకు పద్ధతులు లేవు, ఇది కాదు మా సంప్రదాయంలో లేదు, ఇలా తప్పించుకొనిస్తాము. ఎవరైతే ఇలా తప్పించుకుంటారో వాళ్ళు దొంగలే అవుతారు. ఎవరైతే ఆనందంగా అన్ని ఇస్తూ ఉంటారో వాళ్ళు యజ్ఞ భావంలో పూజ చేస్తూ ఉన్నట్టు. అర్జున, ఇది తెలుసుకున్నామంటే మనము ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే అన్ని దేవతలు మనకు ఆశీర్వాదం చేస్తారు కదా, అరే ఎంత బాగా చేస్తున్నారు అని.
దీన్ని నేర్చుకోవాలి అర్జున మనము అని పరమాత్ముడు చెప్తున్నాడండి. 13వ శ్లోకం. యజ్ఞశిష్టాశినస్తంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. చూడండి, యజ్ఞభావం. ఇప్పుడు యజ్ఞం అంతా చేస్తారు, 2 విధాలుగానే చూద్దామండి. ఇప్పుడు మీ ఇంట్లో పూజ చేస్తారనుకోండి, అప్పుడు మీరే తింటారా మొదట పూజలో భోజనము? లేదు, వచ్చిన వాళ్ళందరికీ పెట్టి వాళ్ళు బాగుందండి, చాలా సంతోషం అండి, పూజ చేసింది అంటే మీకు ఎంత సంతోషం అవుతుంది కదండి. తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత అన్ని ఉండదు, అన్ని ఏదైతే తయారు చేస్తామో ఏదో కొద్ది కొద్దిగా ఉంటేను దాన్ని తింటాము. ఇది మంచిది అంటారు చూడండి. అది కాక ఎవరు చేసిందంతా మొదట తామే తినేసి ఇది మా కోసం మేము చేసుకున్నాము అని తింటారో వాళ్ళు మహాపాపిలు అని చెప్తున్నారు చూడండి. వాళ్ళు ఏం భోగిస్తారు అంటే, ఇప్పుడేమో భోంచేయచ్చు, అయితే పాపాన్ని వాళ్ళు భోంచేస్తారంట ముందుకు కదండి. ఇప్పుడు అంతే, మన ఇంటికి ఏ శత్రువు రాని మనము వాళ్ళు మనకి ఏదేది హింసించారో ఆ క్షణంలో మర్చిపోవాలి, ఆ క్షణంలోనే అంతే. వాళ్ళకు వచ్చిన తర్వాత బాగా మాట్లాడాలి, అన్ని సత్కారాలు చేయాలి, ఇచ్చి పంపించాలి. ఇది కర్తవ్యము, ఇది యజ్ఞము. చూడండి, యజ్ఞం అంటే ఎంత బాగా చెప్తున్నాడు పరమాత్ముడు. మనము యజ్ఞం అంటే అక్కడ వెళ్ళి చేయాలి, గుడిలోకి వెళ్ళి చేయాలి, ఎంత డబ్బులు ఖర్చు చేయాలి. ప్రేమను పంచేకి డబ్బులు ఖర్చు చేయాలా అండి? లేదు కదా. ఇంట్లో వాళ్ళకి కడుపు నిండుగా పెట్టాలి, తర్వాత మనం తినాలి. లేదు అని మనకి సపరేట్ గా ఎత్తి పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి, నేను చూశాను కొంతమంది ఇంట్లో ఏదో పెట్టాలి అని పెడతారు, వయసు అయింది వాళ్లకు. అలా చెయ్యకూడదు చూడండి. ఇవంతా కర్మలు చుట్టుకుంటది. ఎవరైతే ప్రేమగా అందరికీ వడ్డించి తింటారో అది యజ్ఞ రూపం అవుతుంది చూడండి. మనము ఎందుకు ఇది చేసాము? ఇప్పుడు వంట చేస్తారు కదండి, అది ఎంత భగవంతునికి అర్పించి, పరమాత్మ నీ దయతో ఇంత మంచి ప్రసాదం వచ్చింది, ఈ ప్రసాదం నాకు రావాలంటే ఎంతమంది కష్టపడింటారు, వాళ్ళందరూ చల్లగా ఉండని, వాళ్ళను ఆశీర్వదించు అని తిన్నామంటే ఏమవుతుంది? అది మహాప్రసాదం అవుతుంది చూడండి. మనము చేశాము ఈ ప్రేయరు, ఈ సంకల్పము, అందరినీ చల్లగా కాపాడు పరమాత్మ, నాకు ఈ తిండి రావాలంటే ఎంతమంది పని చేసింటారు కదండి. రైతులు పెట్టుబడి పెట్టింటారు, వాళ్ళు మళ్ళీ పని వాళ్ళు కోసి తెస్తారు, మార్కెట్ లో అమ్మేవాళ్ళు, ఇంట్లో మన ఇంట్లో కొడుకు భర్త సంపాదించేది, ఆ డబ్బులతో మనం తెచ్చేది. చూడండి ఎంత యజ్ఞ ప్రక్రియ ఉంది దీంట్లో. అందరూ చల్లగుండని ఆశీర్వాదం చెయ్యి, నాకింత మంచి ప్రసాదం ఇచ్చావే ఈ పొద్దు, నీకు ఎన్ని నమస్కారాలు చెప్పినా తక్కవే పరమాత్మ, నీకు ధన్యవాదాలు చెప్పామా మనము? బాగా తింటాము టీవీ చూసుకొని, ఆహా మా ఆయన సంపాదించింది నేను చేసింది అని. అయితే ఇలా మాత్రం పరమాత్మకి నైవేద్యం పెట్టము. ఎప్పుడు పెడతాము? ఏదో పూజ చేసినప్పుడు, ఈ రోజు శుక్రవారం కదా, లక్ష్మికి ఇది పెట్టాలి, ఇది కాదు యజ్ఞము. అన్నీ చేసిన తర్వాత తట్టెలో వేసి పరమాత్మకి అర్పించి దాన్ని వేరే వాళ్ళకు పెట్టేది, మనం తినేది ఏదో చేయాలి. అప్పుడు మనకు ఏది పాపం రాదంటే చూడి. అలా చేయకుండా ఆ వంట అయిన వెంటనే వంట చేసేటప్పుడు తిట్టడమే, తినేటప్పుడు తిట్టుకొని తినడమే, వడ్డించేటప్పుడు తిట్టుకొని వడ్డించేది, ఇవన్నీ చేస్తే మహాపాపాలు అవుతుంది అని చెప్తారు చూడండి. వెనకల కాలంలో శిష్యులంతా ఈ మధుకరి భిక్ష అని తెచ్చేవాళ్ళంట.
అంటే ఒక్కొక్క ఇంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారో అది కదండి. ఇప్పుడు మధుకరి ఏంటి తేనె, మధు అంటే తేనె. ఇప్పుడు తేనె పురుగులు ఒకే పువ్వు నుండినే తెస్తాదా అండి అది మకరందాన్ని? ఎన్ని పుష్పాలను ఇంకా తెచ్చి మంచి తేనెను చేస్తారు కదా. అలాగే శిష్యులందరూను ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అంత భిక్షను తెచ్చేవాళ్ళంట. తెచ్చి ఏం చేసేవాళ్ళు? తాము తినరంట. మొదట గురువుకి పెట్టేవాళ్ళంట చూడండి. తర్వాత గురువు ఏది ఇస్తారో అది తినేవాళ్ళంట. అలా చేస్తే పాపము నాశనమే అయిపోతుందంట చూడండి. యజ్ఞభావం అవుతుందంట. ఎందుకు ఇవ్వాలి మా గురువుకు? నేనే కదా ఇంటింటికి వెళ్ళి సంపాదించి తెస్తున్నాను అని తిన్నామనుకోండి, అది పాపానికి కారణం అవుతుందంట. చూడండి ఇప్పుడు అంతే. కొంతమంది పక్షులకు పెడతారు, కొంతమంది నీళ్లు పారుతా ఉంటే ఆ నీళ్లు లేక కొంచెం వేస్తారు. ఏదో ఇలా ఇలా చేసావంటే నీకు మంచిది అవుతుంది. లేదు అంటే మనము పాపాన్ని చుట్టుకోవాల్సి వస్తుంది అర్జున. ఇది మంచిది కాదు మనకు. ఇన్ని రోజులు మనకు తెలియదు ఇదంతా ఎలా చేయాలి, ఎలా తినాలి అని. తెలుసా అండి? తెలీదు. అయితే ఎవరైతే ఈ జ్ఞానం అంతా వింటూ ఇలా పనులు ఎవరు చేస్తారో వాడే సంత. అన్ని దోషాల్ని పోగొట్టుకుంటాడు. ఈ తెలియకోకుండా మనము పనులు చేశామంటే ఇవన్నీ కర్మలే మనకు అని చెప్తాను చూడండి. కృష్ణ సుధాముడు భాగవతంలో చెప్తారు, మంచి ఫ్రెండ్స్ అంట. సాందీపని ముని ఉంటారు కదా, వాళ్ళు సుధామునికి అటుకులు ఇస్తారంట. ఇచ్చేసి చెప్తాడంట సుధామునికి, మీరిద్దరూ తినాలి అని. అయితే సుధాముడు ఏం చేస్తాడు? కృష్ణునికి ఇవ్వకుండా తానే తినేస్తాడంట. ఇప్పుడు విద్యను అభ్యసించేటప్పుడు ఇద్దరును సాందీపని ముని దగ్గర కృష్ణునికి తెలియదంట. ఇది అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సుధామునికి చెప్తుందంట, బాధే చెప్తాడంట. చూడండి, ఇప్పుడంత విద్య అభ్యసించిందాము, ఇప్పుడు చూస్తే కృష్ణుడు బాగున్నాడు, మనము చూస్తే ఇలాగున్నాము, చాలా బీదతనంలో ఉన్నాము. అందుకే కృష్ణునికి చాలా ఇష్టమైండేది ఈ అటుకుల్ని తీసుకుని వెళ్ళి ఇవ్వండి అని. చూడండి ఎంత బాగా వచ్చేసింది. అప్పుడు కృష్ణునికి తెలియకోకుండా గురువు భార్య ఇచ్చింది తానే తినేశాడు. ఇప్పుడు భార్య చెప్పిన తర్వాత అటుకులు తీసుకొని వెళ్ళి పరమాత్మనికి ఇస్తాడు. ఇలా మనం భగవంతుని ప్రేమతో ఆశ్రయించాలండి. అప్పుడు అక్కడ వెళ్ళి అడుగుతాడంట, కాదు కృష్ణ, నేను నీకు చాలా క్లోజ్ కదా, అంత ఫ్రెండ్ కదా, మరి నీవు ఇంత బాగున్నావు, నాకెందుకు ఈ బీదతనము చెప్పు అని అడిగితే, అప్పుడు చూడు సుధామా, గురుపత్ని ఇచ్చింది అటుకుల్ని నీవేం చేశావు, నా భాగం కూడా నాకు తెలియకోకుండా నీ ఒక్కడే తినేశావు, ఆ కర్మని నీకు ఈ బీదతనం తెచ్చింది అని చెప్తాడండి. చూడండి, ఇలా మనము ఎన్నెన్నో పనులు చేసేటప్పుడు ఏదేదో దోషాలు వచ్చేస్తారండి. అది మనకు తెలియకోకుండా అయిపోతుంది. ఆ దోషాలు ఏమైతుంది, మనకు పాపాలయ్యి చాలా హింసిస్తూ ఉంటుంది. అందుకే మనము ఈ పని చేసినా ఏది అపేక్షించకుండా పనులు చేసామంటే అది యజ్ఞమే అయిపోతుంది. ఆ యజ్ఞ భావంతో చేస్తే మనము పరిశుద్ధులమైతాము. లేదు అంటే ఈ దోషాలనే చేస్తూ ఇలాంటి నాటకాలే జన్మ నుండి చేసుకొచ్చాం కదండి. వాళ్ళు నన్ను తిట్టారు, అందుకే నేను ఆమెకి ఇవ్వను, అందుకే నేను వాళ్ళని ఇంట్లో చేర్పించను, ఇలా ఎన్నెన్నో చేసుకొచ్చి మనం ఏం చేస్తున్నాము, పాపాలని మూట కట్టుకొని ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాము. అందుకే ఇక మీదటన్నా ఇదంతా విన్నాము కదా,
నేను ఇంట్లో వాళ్ళతో, ఇంట్లోనూ, వేరే వాళ్ళతో అందరితోనూ నేను ప్రేమగా ఉంటాను. ఏది అపేక్షించకుండా యజ్ఞ భావనతో చేస్తాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఆనందంగా ఉంటారండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురువు గారికి నమస్కారం చేద్దామండి. జగద్గురు కృష్ణుని పాదాలకు నమస్కారం చేద్దామండి.